1923 வருடம் 1923 సంవత్సరం பாஸ்டர் போலினால் இந்த ஊழியம் சிலோன் தேசத்தில் கொலம்போ என்ற பட்டணத்தில் ஆரம்பித்ததாக உங்களுக்கு யாவருக்கும் தெரியும். 1923 సంవత్సరం శ్రీలంక దేశంలో కొలంబో అనే పట్టణంలో పాస్టర్ పాల్ గారి ద్వారా ఈ యొక్క సేవ ప్రారంభించబడినట్లు మీ అందరికీ తెలుసు. హిందూ ఆర్థోడాక్స్ కుటుంబத்தில் பிறந்தவர். పాస్టర్ పాల్ గారు ఒక హిందూ మంచి ఆచారము కలిగిన కుటుంబంలో జన్మించిన వ్యక్తి. పழைయ పేరు రామన్ కుట్టి. ఆ పాస్టర్ పాల్ గారి యొక్క పాత పేరు రామన్ కుట్టి. அவர் ஐஸ்வர்யமுள்ள குடும்பத்தில் பிறந்தவர். ఆయన ఐశ్వర్యవంతులైన కుటుంబానికి చెందినవాడు. அவருடைய வீட்டார் పణకారరాக காணப்படுகிறார். ఈ రోజు కూడా వారి కుటుంబీకులు ధనవంతులుగా ఉన్నారు. కేరళ மாநிலத்தில் திருச்சூர் జిల్లాவிலே ஏங்கண்டியூர் என்ற ஊரில் அவருடைய ஜென்மம். కేరళ రాష్ట్రములో త్రిశూర్ జిల్లాలో திருச்சூர் జిల్లా ఏగండ్యూర్ అనేటువంటి యొక్క ప్రాంతంలో పాస్టర్ పాల్ గారు జన్మించారు. దేవునికి మహిమ. அவருடைய குடும்பத்தின் பேர் சொன்னாலே தேசம் பயப்படும். ఆ కుటుంబ పేరు చెప్తేనే చాలు దేశము భయపడును. దేవునికి మహిమ. அப்படிப்பட்ட குடும்பத்தில் இருந்து தேவன் அவரை வேர்பிரித்தார். అటువంటి కుటుంబములో నుండి దేవుడు వారిని ప్రత్యేకపరిచి ఉన్నారు. 1923 ஆண்டில் 1923 సంవత్సరం இந்த மகிமையான ஊழியம் தேவனால் அவர் ஸ்தாபித்தார். ఈ మహిమగల పరిచర్యని దేవుని ద్వారా ఆయన స్థాపించి ఉన్నారు. அந்த நாட்களில் ஒரே கஷ்டம். ఆ దినాల్లో చాలా కష్టం. ஒரு வீடு வாடகைக்கு எடுத்தார். ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఈయన ఒక కుటుంబీకుడు. அவருக்கு 5 பிள்ளைகள். ఈయన గారికి 5 పిల్లలు. 3 ఆൺ పిల్లలు 2 పెண் పిల్లలు. 3 మగ పిల్లలు 2 అమ్మాయిలు. మూత మగన్ దాన్ పాస్టర్ ఫ్రెడ్డీ పాల్. పెద్ద కుమారుడు పేరు పాస్టర్ ఫ్రెడ్డీ పాల్. రెండవది మగన్ దాన్ పాస్టర్ శామ్ పాల్. రెండవ కుమారుని పేరు పాస్టర్ శామ్ పాల్. మూడవది మగన్ దాన్ పాస్టర్ హరి పాల్. మూడవ కుమారుని పేరు పాస్టర్ హరి పాల్. మూత మగన్ దాన్ దోరా. పెద్ద కుమార్తె దోరా. ఇనియొരു సహోదరి. ఇంకొక సహోదరి. అప్పో అవർക്ക് ചെറിയ ഒരു വരുമാനം ഇരുந்தது. ఆ పాస్టర్ గారికి మంచి ఆదాయం కలిగిన ఒక స్థితి ఉండేది. ప్రభు అన్నారు ఇవన్నీ విడిచిపెట్టు. இந்த பிரதிஷ்டையின் ஊழியம் விசுவாச ஊழியத்தை துவங்க வேண்டும் என்று சொன்னார். ఈ ప్రతిష్ట గల విశ్వాసముతో కూడిన ఈ పరిచర్యని నువ్వు ప్రారంభించాలని చెప్పారు. ஒரு வீடு வாடகைக்கு எடுத்தார். ఒక ఇంటిని అద్దెకి తీసుకొని 7 రూపాయలు தான் வாடகை. ఆ రోజుల్లో ఇంటి అద్దె 7 రూపాయలు. அந்த 7 ரூபாய் கொடுக்கிறதுக்கு பணம் இல்லை. ఆ 7 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆ దినాల్లో ஒரு மாதத்தில் கிடைக்கிற எல்லா காணிக்கையும் சேர்த்து வைத்தாலும் 7 ரூபாய் வராது. ఒక నెల వచ్చే కానుకలన్నీ పోగు చేసిన 7 రూపాయలు రావట్లేదు. విధమైన కష్టத்தில் தான் இந்த ஊழியம் பாஸ்டர் பால் ஆரம்பித்தார். అటువంటి కష్టములతోనే ఈ సేవను పాస్టర్ పాల్ గారు ప్రారంభించారు. పాస్టర్ పాల్ అవిధమైన కష్ట వేళయిலும் అటువంటి శ్రమల మధ్యలో அந்த காலத்திலே ஊழியர்களும் விசுவாசிகளும் மிகவும் மிகவும் சந்தோஷமாயிருந்தார். ఆ దినాల్లో దైవ సేవకులను విశ్వాసులందరూ మిక్కిలి సంతోషం గలవారుగా కనబడింది. పల இடத்திலிருந்தும் பிரச்சனைகளும் போராட்டங்களும். ఆ దినాల్లో సేవకు విరోధంగా పలు స్థలము నుండి సమస్యలు పోరాటములు. எல்லா தேவஜனங்கள் மகிழ்ச்சியில் காணப்பட்டார். అయినప్పుడు కూడా దేవుని ప్రజలందరూ సంతోషము గలవారుగా కనబడి ఉన్నారు. சிலர்கள் கஷ்ட நிமித்தம் சாப்பாடு இல்லாததினால் अनेक ஊழியர்கள் ஊழியத்தை விட்டு விலகினார். ఆ దినాల్లో ఉండే శ్రమల వల్లను సరియైన భోజన లేకపోవటం వల్ల కొంతమంది సేవకులు సేవను విడిచి వెళ్ళిపోయారు. అనేక ஊழியர்கள் இந்த கஷ்டத்துக்கு தங்களை ஒப்பு கொடுத்து సంతోషமாக ஊழியம் செய்தார். కొందరైతే ఈ కష్టాలకి శ్రమలకు సమర్పించుకొని సంతోషముతో ఈ సేవ చేశారు. ఇందుకే நம்முடைய సభకి ஒரு పైసా కடன் இல்லை. ఈ రోజు కూడా మన సంఘానికి 1 రూపాయి కూడా అప్పు లేదు. எல்லா విధத்திலும் వసతి ఇప్పుడు వసతి జాస్తి ఆగివిட்டது. ఈ దినాల్లో అన్ని విధాలైన వసతులు ఉన్నాయి. వసతులు ఎక్కువైనాయి. దేవునికి మహిమ. அப்போ ஊழியத்தினுடைய துவக்கம் பெரிய கஷ்டம்.
సేవ యొక్క ప్రారంభము చాలా కష్టం. వాడగ కొడుక పణం ఇల్ల, అద్దె ఇవ్వటానికి డబ్బులు లేవు, సాపాడుకు వడి ఇల్ల, భోజనం చేయటానికి మార్గం లేదు, వస్త్రం ఇర, సరి అయిన వస్త్రము లేదు. അനേക ഊഴിയர்கள் പാസ്റ്റർ പോൾ, സാം പോൾ, പാസ്റ്റർ കെ.സി. വർഗീസ്, പാസ്റ്റർ പി.എം. തോമസ് പോലുള്ളവരെല്ലാം ഒരു ജോഡി വസ്ത്രത്തിൽ താൻ ജീവിച്ചാർ. పాస్టర్ పాల్ గారు, పాస్టర్ శామ్ పాల్, పాస్టర్ పిఎం థామస్, పాస్టర్ కేసి వర్గీస్ లాంటి పరిశుద్ధులు ఒక జొత్త బట్టలతోనే జీవించారు. അനേക ഊഴിയர்கள் അപ്പടി താൻ ജീവിച്ചാർ. అనేక మంది సేవకులు అలాగ జీవించారు. നടന്ന് 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 താൻ ഊഴിയം ചെയ്താർ. నడిచి నడిచి నడకతోనే సేవ చేశారు. ദേവനുക്ക് മഹിമ. దేవునికి మహిమ. ആന്ധ്രാവിലെ ഊഴിയം തുടങ്ങിയ നാൾക്കളിൽ ఆంధ్రాలో సేవ ప్రారంభించిన దినాల్లో കെ.സി. വർഗീസ്, పాస్టర్ కేసి వర్గీస్ വിജയവാഡ പകുതിയിലെ విజయవాడ ప్రాంతంలో അവരും ഒരു വയസ്സാന താത്താവും കൂടെ ചേർത്ത് വസനത്തെ സത്യமாக ചൊല്ലി ഊഴിയം ചെയ്താർ. ഓപ്പൺ എയർ. ఆ పాస్టర్ కేసి వర్గీస్ గారితో పాటు ఒక తాతగారు ఇద్దరు కలిసి వీధుల్లో వెళ్లి శబ్దంగా దేవుని వాక్యాలు చెప్తూ ఉండేవారు. സത്യமாக വസനങ്ങൾ ചൊല്ലുവാർ. చాలా శబ్దంగా వీధుల్లో వాక్యాలు చెప్పేవారు. അന്തந்த ഇടങ്ങളിൽ നിന്റെ ഓപ്പൺ എയർ കൂട്ടം നടത്തുവാർ. ఆ స్థలాల్లో నిలబడి వీధి కూటాలు నడిపించేవారు, കൊടുപ്പാർ. కరపత్రాలు పంచేవారు. തങ്കൃതക്ക് ഇടമില്ല. ఉండటానికి స్థలం లేదు. റെയിൽവേ സ്റ്റേഷൻ താൻ വിശ്വാസ വീട്. రైల్వే స్టేషన్నే వారి యొక్క విశ్వాస మందిరం. റെയിൽവേയിലെ அந்த തണ്ണീർ താൻ അവരുടെ ടീയും കോഫിയും. రైల్వే స్టేషన్ లో దొరికి నీళ్లే పాస్టర్ గారికి വസനങ്ങൾ ചൊല്ലുമ്പോൾ ఈ విధంగా వాక్యాలు చెప్పేటప్పుడు കുടുംബം இந்த വസനത്തെ ഗവനിച്ചാർ. ఒక కుటుంబీకులు వీరు చెప్పే వాక్యాన్ని గమనించారు. കടസിൽ അവർ വന്ന് చివరికి వారు వచ్చి എന്റെ വീട്ടുకు വന്ന് ജപിച്ചു പോങ്ങൾ എന്ന് சொன்னார். మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పారు. അപ്പോൾ അവർ സാപ്പാട് കൊടുത്താർ. అప్పుడు వారు భోజన ఇచ్చారు. 2-3 വാരத்துக்கு பிறகு அப்போது தான் பாஸ்டர் கே.சி. വർഗീസിന് സാപ്പാട് കിടക്കും. 2-3 వారాలు తర్వాతనే అప్పుడే పాస్టర్ గారికి భోజనం దొరికింది. அந்த குடும்பம் രക്ഷിക്കപ്പെട്ട് ആന്ധ്രാവിലെ വിജയവാഡാവിലെ മുതൽ വിശ്വാസി കുടുംബமாக മാറ്റപ്പെട്ടാർ. ఆ కుటుంబం రక్షింపబడింది. ఆంధ్రాలో విజయవాడలో వారే మొదటి కుటుంబం. ദേവനുക്ക് മഹിമ. దేవునికి మహిమ. അവിധமான കഷ്ടത്തിൽ താൻ இந்த ഊഴിയങ്ങൾ എല്ലാം തുടങ്ങിയത്. ఆ విధమైన కష్టాలతోనే ఈ సేవలన్నీ ప్రారంభించబడ్డాయి. విశ్వాస వీడిల్ల, విశ్వాస మందిరం లేదు. రైల్వే స్టేషన్ దాని విశ్వాస, రైల్వే స్టేషన్ విశ్వాస మందిరం. కాఫీ టీ ఇల్ల, కాఫీ టీ లేదు. அந்த தண்ணீர் தான் காஃபி டீ. ఆ దినాల్లో నీళ్ళే కాఫీ టీ. அவர்கள் சந்தோஷமாக அந்த பாடுகளுக்கு ஒப்பு கொடுத்த மகிமையான ஊழியம் మహిమయాగ செய்தார். అటువంటి శ్రమల్లో కూడా వారు సంతోషముతో ఆ శ్రమలకు అప్పగించుకొని మహిమగల సేవని మహిమతో చేశారు. அதுக்கு பிறகு అనేక ஊழியர்கள் வந்தார்கள், ஊழியம் செய்தார்கள். దాని తర్వాత అనేక మంది సేవకులు వచ్చారు, చేశారు. విజయవాడ సెంటర్ ఊழிయத்தை பாருங்க. ఇప్పుడు విజయవాడ సెంటర్ సేవని చూడండి. దేవునికి మహిమ. దేవునికి మహిమ. ఆయిరకణక్కు జనங்கள், వేల కొలది జనులు. ఇప్పుడు కష్టం లేదు. దేవునికి మహిమ. దేవునికి మహిమ. కారణం అంత కాలத்திலே ஊழியர்கள் కష్టத்திலும் సంతోషமாக జీవితారు. ఆ దినాల్లో సేవకులు కష్టాల మధ్యలో కూడా సంతోషంగా జీవించారు. பாஸ்டர் கே.சி. വർഗീஸை போன்றவர்கள் ஊழியம் விட்டு போகவில்லை. శ్రమలు కష్టాలు చూసి పాస్టర్ కేసి వర్గీస్ లాంటి వారు సేవను విడిచిపెట్టి వెళ్ళలేదు. ஊழியம் விட்டு விலகவில்லை. సేవ నుండి తొలగిపోలేదు. இந்த ஊழியம் என்னால செய்ய முடியாதென்று அவர்கள் சொல்லவில்லை. ఈ సేవ నా ద్వారా చేయటానికి వీలు పడదని వారు చెప్పలేదు. இதுதான் ஊழியம். ఇదే సేవ. இந்த பாடு என்னுடைய சுதந்திரம். ఈ శ్రమలు నా స్వాస్థ్యం. நான் నియమించబడ్డాను. దీని కొరకే నేను నియమించబడి ఉన్నాను. என்னுடைய వరం. ఇది నాకు ఇచ్చిన వరం. இந்த பாடுகளிலூടെ நானே பூர்ணப்பட வேண்டும். ఈ శ్రమల్లో నేను సంపూర్ణత చెందాలి. அவிதமான வெளிப்படுத்தலோடு பரிசுத்தவான்கள் ஊழியம் செய்தபடியினால் இன்றைக்கு ஆந்திரா தெலுங்கானா பகுதியில ஊழியங்கள் எவ்வளவு ఆశీర్వాదం. ఆ విధంగా శ్రమల మధ్యలో పరిశుద్ధులు పరిచర్య చేయటం వల్లనే
ఈ దినాల్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సేవ ఎంతో సమృద్ధిగా పెరిగి ఉన్నది. അതേപോലെ ഇന്ത്യയിലെ എല്ലാ ഊഴിയങ്ങളും, అదే విధంగా భారతదేశంలో ఉన్న అన్ని సేవలు, അമേരിക്ക ഊഴിയത്തെ എടുത്തുകൊണ്ടാൽ అమెరికా సేవను తీసుకుంటే പാസ്റ്റർ എസി തോമസ് അവர்கள் ഊഴിയം ചെയ്യുന്ന നാളുകളിൽ పాస్టర్ ఏసీ థామస్ గారు సేవ చేయ దినాల్లో ഒരു ആത്മാവുമില്ല, ఒక్క ఆత్మ కూడా లేదు, ഒരു നാற்കാലി மட்டும்தான் இருக்கும். ఒక కుర్చీ మాత్రం ఉండేది. 1.5 മണി നേരം గంటన్నర సేపు 2 സഹോദരികൾ ഇരിപ്പാர்கள். ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. ദേവനുക്ക് മഹിമ. దేవునికి మహిమ. സിസ്റ്റർ ആലീസ് വർഗീസ്, సిస్టర్ సాలిస్ వర్గీస్, ഡോറത്തി എന്നതാണ് ഒരു സഹോദരി. డోర్తి అనేటువంటి సహోదరి, 2 പേർ. ఇద్దరు. മറ്റേ നാற்കാലിയിൽ ഒരുവരുമില്ല. అక్కడ ఉన్నటువంటి కుర్చీల్లో ఎవరు ఉండరు. 1.5 മണി നേരം గంటన్నర సేపు ശബ്ദം ഉയർത്തി శబ్దంగా ആവിയിൽ നിറമ്പി శబ్దాన్ని పెంచి ఆత్మలో నింపబడి സിയോനെ കുറിച്ച് പ്രസംഗം പണ്ണുക. సియోను గురించి ప్రసంగించేవారు. സോർந்து പോകവില്ല. సొమసెల్లిపోలేదు. അങ്ങേയും സാപ്പാടുക്ക് വഴിയില്ല. ఆ దినాలు అక్కడ కూడా భోజనానికి దారి లేదు. അമേരിക്കാവിലും എത്രയോ നാൾക്കൾ സാപ്പാടില്ലാமல் പരിശുദ്ധവാന്കൾ కష్టపడ్డారు. అమెరికాలో సేవ చేసేటప్పుడు కూడా ఎన్నో రోజులు పరిశుద్ధులు భోజనం లేకుండా కష్టపడ్డారు. కై నీటవిല്ല. ఎక్కడ కూడా చేయి చాపలేదు. కై నీటిനാൽ ఏరాళం கிடைக்கும். చేతులు చాపితే విస్తారంగా దొరికిద్ది. ஆனால் కై నీటవిല്ല. ఎక్కడ చేతులు చాపలేదు. யார்கிட்டயும் சொல்லவில்லை. ఎవరితోనూ చెప్పలేదు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. ஜெபத்தில் உட்கார்ந்தால் இவர் 3 பேர் மட்டும்தான் ஜெபம். ప్రార్థన కూర్చుంటే వారు ముగ్గురే ఆ ప్రార్థనలో. ஒரு முறை ఒక్కసారి పాస్టర్ ఏసీ థామస్ పాస్టర్ ఏసీ థామస్ அவர் ஜெபத்தில் இருந்தார். వారు ప్రార్థనలో ఉన్నారు. 5 மணி நேரம் கண்ணு திறக்காமல் ஆவியில் நிரம்பி ஜெபிப்பார். 5 గంటల సేపు కన్నులు తెరవకుండా ఆత్మలో నింపబడి ప్రార్థించేవారు. வேற யாரும் இல்லை, 2 సిస్టర్స్ மட்டும்தான். వేరే ఎవరు లేరు, 2 సిస్టర్లు మాత్రం. ஜெபித்துக் கொண்டிருப்பார். వారు ప్రార్థిస్తూ ఉంటారు. இந்த வேளையில் ఈ సమయంలో ஒரு இங்கிலீஷ்காரன் அந்த வழியாக நடந்து போனார். ఈ సమయంలో ఒక ఇంగ్లీష్ వ్యక్తి, అమెరికాకు చెందిన వ్యక్తి అలా నడుస్తూ వెళుతున్నాడు. നമ്മുടെ వీட்டுకు మున్నాలే సువరిల్ ஒரு చిన్న బోర్డు పోట్టుంది. మన యొక్క విశ్వాస మందిరపు యొక్క ఇంటి మీద ఆ గోడ పైన ఒక చిన్న బోర్డు, చిన్న బోర్డు. అది பார்த்து அந்த இங்கிலீஷ்காரன் சிரித்தார். అది చూసి అమెరికాకు చెందిన వ్యక్తి నవ్వారు. అమెరికాలో இந்த బోర్డు పోట్టిருக்காங்க. ఏంటి అమెరికాలో ఈ బోర్డు వేస్తున్నారు? அதுல என்ன எழுதி இருக்கு? దాంట్లో ఏం రాయబడి ఉంది? ప్రేయర్ హౌస్. ప్రేయర్ హౌస్. அவருக்கு சிரிப்பு தான். ఆయనకి నవ్వు వచ్చింది. சரி, என்னதான் ஜெப வீடு పోయి పాపం తల్లి ఉళ్ళుకుళ్ళే వంద. ఏం జరుగుతుందో అసలు ఏంటి ఈ ప్రార్థన ఇళ్ళని రాశారని లోపలికి వచ్చాడు. ഒരുവർ കണ്ണുകളെ മൂടി ജപിച്ചുകൊണ്ടേ ഇരിക്കുക. అప్పుడు ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూనే അവർ ఉన్నాడు. வந்து அமைதியாக നാற்കാലിയിൽ ഉட்கார்ந்தார். ఆ వచ్చిన ఆయన మౌనముగా కుర్చీలో కూర్చున్నారు. 3 മണി നേരമാச்சு. 3 గంటల సేపు అయింది. కన్ను തുറന്ന് പാക്കറേ. వీరు కళ్ళు తెరిచి చూడలేదు. ഇവരുടെ മനതുക്കുള്ള എന്നென்ன കേൾവികൾ ഇരുന്നുവോ, ఈ యొక్క వచ్చిన వ్యక్తి యొక్క మనసు లోపల ఏమేం ప్రశ్నలు ఉన్నాయో அந்த கேள்வியை சொல்லி சொல்லி அவர் ஜெபிக்கிறார். ఆయనకున్న ప్రశ్నలకు తగిన మాటలు చెప్తూ ఈయన ప్రార్థిస్తున్నారు. తూంగి తూంగి జెబిక్கிறது. ఈ నిద్రపోతూ ప్రార్థించట్లేదు. శబ్దము పెంచి ஆவியில் நிரம்பி ఆత్మలో నింపబడి, ஆண்டவரே, சியோனுக்காக நியமிக்கப்பட்டவர்கள் இந்த பட்டணத்தில் உண்டு. ప్రభువా, సియోను కొరకు నియమించబడిన వారు ఈ పట్టణంలో ఉన్నారు. பிரதிஷ்டையின் ஊழியம் செய்ய வேண்டும் என்று வாஞ்சிக்கிறதான விலையேறப்பட்ட ஆத்துமாக்கள் இந்த பட்டணத்தில் உண்டு. ప్రతిష్ట గల సేవ చేయాలని విలువైన ఆత్మలు ఈ పట్టణంలో కలరు. அப்படி சியோனுக்குள் ஆத்துமாக்கள் இந்த பட்டணத்தில் உண்டு. సియోనుకు తగిన ఆత్మలు ఈ పట్టణంలో ఉన్నారు. அவர்களை நீர் வேர்திரிக்க வேண்டும். వారిని నువ్వు ప్రత్యేకపరచాలి. 3 மணி நேரம் ఈ విధంగా 3 గంటల సేపు కళ్ళు తెరవకుండా ఆత్మలో నింపబడి పోరాడి சத்தம் உயர்த்தி ஜெபித்தார். శబ్దాన్ని పెంచి ప్రార్థించారు. இதெல்லாம் கவனித்து கேட்டார். వచ్చిన వ్యక్తి ఇదన్నీ గమనిస్తూ వింటున్నారు. தந்தை மனதில் இருந்த கேள்விக்கு பதில் தான் அவர் சொல்லிக்கொண்டே இருக்கிறார். ఆయన మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు తగిన జవాబుని ఆయన చెప్తూ ప్రార్థిస్తున్నారు. அந்த இங்கிலீஷ்காரன் எழும்பினார்.
వెంటనే లోపలికి వచ్చిన వ్యక్తి లేచాడు. எதுக்காக எழும்பினாரோ தெரியாது. ఎందుకొరకు లేచారో తెలియదు. நாற்காலி வந்து சத்தம் போட்டது. అప్పుడు లేవటం వలన కుర్చీ శబ్దము వచ్చింది. అప్పుడు పాస్టర్ ఏసీ థామస్ గారు కళ్ళు తెరిచారు. ఏంటి ఇది కుర్చీ శబ్దం? అక్కడ చూస్తే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన ఆపి లేచి వెళ్ళారు. ఇంగ్లీష్ గారు ఆ వ్యక్తి చెప్పారు, మీ ప్రార్థన ఆపకుండా కొనసాగించండి. నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు 3 గంటలైంది. మీ ప్రార్థన నన్ను పట్టి ఇక్కడ ఆపింది. నిజముగా ఇది ప్రార్థన ఇల్లు. ఈ మీరు బయట పెట్టిన బోర్డు చూసినప్పుడు నేను నవ్వాను. లోపలికి వచ్చిన తర్వాత నేను భయపడ్డాను. ఒకే ఒక వ్యక్తి ఆత్మలో నింపబడి విషయాలు చెప్పి శబ్దాన్ని పెంచి పోరాడి ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన ఆ వ్యక్తిని పట్టి నిలబెట్టింది. 3 గంటల సేపు ఆయన అలా ఉండిపోయారు. అందువల్ల మర్యాద ఇచ్చింది. పాస్టర్ ఏసీ థామస్ గారు లేచి వచ్చారు. ఆయనతో మాట్లాడారు. అప్పుడు మీరు ఎవరు ఏంటి అని అడిగారు. సియోనే குறித்தும் அதனுடைய பிரதிஷ்டையை குறித்தும் சியோனின் ஜீவியத்தை குறித்தும் சியோனை குறித்துள்ள உபதேசங்களை குறித்தும் எல்லாம் பாஸ்டர் ஏசி தாமஸ் வடிவாக சொன்னார். ఆ వచ్చిన వ్యక్తికి పాస్టర్ ఏసీ థామస్ గారు సియోను యొక్క శ్రేష్టత, దాని ప్రతిష్టత, అందులో ఉన్న సౌందర్యము, వీటన్నిటిని చక్కగా వివరంగా చెప్పారు. వివాహం ఇల్లామల్ பிரதிஷ்டையின் ஊழியம் செய்கிறதான ஒரு குரூப் உண்டு. அவர்கள் தான் சியோனில் போய் சேருவார்கள் என்றெல்லாம் சொன்ன போது அது அவருடைய உள்ளத்தில் இருந்த பெரிய கேள்விதான். ఆ వివాహము లేకుండా ప్రతిష్టతో సేవ చేసే వారి సియోను వెళ్తారని పాస్టర్ గారు చెప్పిన మాట ఆ వ్యక్తికి ఆ అంతరంగంలో నుండి అదొక పెద్ద ప్రశ్నగా ఉండేది. ఈ విధమైన సత్యములు విన్నప్పుడు నా ప్రశ్నలకు జవాబు వచ్చింది. దేవునికి మహిమ. ఆ యొక్క అమెరికాకు చెందిన వ్యక్తి ఎవరు? ఓరల్ రోబోట్స్ స్పెషలిస్ట్ ஒரு இவாஞ்சலிஸ்ட் தான். ఆర్నల్ రాబర్ట్ వారి యొక్క స్పెషలిస్ట్, ఒక సువార్థికుడు. దేవునికి స్తోత్రం. எழுத்தின்படி அவர் பெரிய படிச்ச ஒரு ఇంజనీర్. అక్షరార్థంగా ఆ వ్యక్తి బాగా చదువుకున్నటువంటి ఒక ఇంజనీర్. ஊழியம் செய்கிற ஒரு ஊழியர். ఆయన సేవ చేయ ఒక సేవకుడు. స్పెషలిస్ట్ ஒரு ఇవాంజలిస్ట్. ఆర్నల్ రాబర్ట్ గారి యొక్క స్పెషలిస్ట్ సువార్థికుడు. ఇదెల్లం కుప్ప. ఆయన అన్నారు, ఇవన్నీ నేను ఏదైతే వెతికానో దేవుడు దాన్ని నాకు బయలుపరిచి ఉన్నాడు. నపుంసకుల యొక్క వివాహము లేకుండా దేవుని ప్రీతిపరిచి దేవుని సేవ చేయాలని ఆశించాను. కానీ అటువంటి పరిచర్య నాకు ఎక్కడ కనబడలేదు. నేను సర్వలోకములో సేవ నిమిత్తము ప్రయాణం చేసి ఉన్నాను. నేను కూడా నా పైనున్న రాబర్ట్ గారిని ఈ సందేహాన్ని అడిగాను. ఆయన గారు నాకు సరి అయిన జవాబు ఇవ్వలేదు. అయినప్పుడు కూడా నేను వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు నా ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇక నేను ఈ సత్యముతో ఐక్యపరచబడతాను. ప్రతి వారం నేను ఇక్కడ కూటానికి వస్తాను. దేవునికి మహిమ. మీరు రావటం మంచిది కానివ్వండి, ఇక్కడ ఎవరు లేరు. జీవిக்கிற தெய்வமும் జీవిக்கிற பரிசுத்தவானும் இருக்கிறார்களே அது எனக்கு போதும். ఆయన ఒక మాట అన్నారు, జీవించే దేవుడు, జీవించే పరిశుద్ధులు ఉన్నారు, నాకు అది చాలు. చివరిగా ఆయన సేవకు వచ్చారు. చివరి వరకు ఆయన సేవ చేసి ప్రభునందు నిద్రించారు.
ఆయన గారే పాస్టర్ డాన్ గారు. தேவனுக்கு மகிமை. దేవునికి మహిమ. നമ്മുടെ സഭയിലെ തലമേ ചീഫ് പാസ്റ്ററാக ദേവൻ ഉയർത്തി. మన యొక్క సంఘములో ప్రధాన పాస్టర్గా దేవుడు వారిని హెచ్చించెను. జపத்தினால் கிடைச்ச ஆத்துமா, ప్రార్థన ద్వారా దొరికిన ఆత్మ దేవునికి మహిమ. దేవునికి మహిమ. அப்போதே அவ்வளவு கஷ்டம். అప్పుడు అన్ని కష్టాలు. அந்த வாடகைக்கு எடுத்த வீட்டுக்கு வாடகை கொடுக்க அமெரிக்காவில் பணம் இல்லை. అద్దెకి తీసుకున్న ఇంటి అద్దె కట్టడానికి కూడా అమెరికాలో డబ్బులు లేవు. வேலைக்காக போன அநேக தேவ பிள்ளைகள் அங்கும் இங்கும் ஊழி அங்கு வேலை செய்கிறார்கள். పని నిమిత్తం వెళ్ళినటువంటి దేవుని బిడ్డలు అక్కడెక్కడ పని చేస్తున్నారు. ఎప్పుడు ஒரு டைமில் வருவார்கள். వారు ఎప్పుడైనా ఒక సమయానికి వస్తారు. దేవునికి మహిమ. దూర దూరமான இடத்தில் இருக்கிறார்கள். దూర దూర ప్రాంతంలో ఉన్నారు. ஆனால் அவர்கள் வருவார்கள். వారు వస్తారు. அவருடைய டைத்தும் காணிக்கையும் தான் అమెరికా ఊழிయத்துக்கு வளர்ச்சி உண்டாகும். వారిచ్చిన దశంభాగము కానుకలే అమెరికా సేవ అభివృద్ధికి సహాయపడింది. అమెరికా ఊழிయం பாருங்க. ఈ రోజు అమెరికా సేవ చూడండి. ఇಲ್ಲಿಗೆ வட అమెరికా ఏరకుறை எல்லா జిల్లాகளிலும் ஊழியம் தொடங்கி விட்டது. నార్త్ అమెరికాలో అన్ని జిల్లాల్లో సేవ ప్రారంభించబడి ఉంది. సౌత్ అమెరికా కొలంబియా என்ற இடத்தில் ஊழியம் ஆரம்பித்தார். దక్షిణ అమెరికాలో కొలంబియా అనే స్థలంలో సేవ ప్రారంభించబడి ఉంది. కన్నడ పగుதியிலே 9 இடத்தில் ஊழியம் ஆரம்பித்தார். కెనడా భాగములో 9 ప్రాంతాల్లో సేవ ప్రారంభించబడి చెడిపాగా కాణப்படுகிறது. ఈ రోజు అమెరికా సేవ ఎంతో అభివృద్ధిలో కనబడుతుంది. కారణం ఏంటి? கஷ்டங்களில் சந்தோஷமாக இருந்த கர்த்தருடைய ஊழியம் மகிமையாக செய்தார். కష్టాల మధ్యలో కూడా సంతోషము గలవారై దేవుని సేవను మహిమతో చేశారు. அதுதான் நமது ஊழியம்.